బండిని అది కాదు ఓయ్, అది నీ బండి కాదు. బిజీ ఉంటే బండిలు కూడా మర్చిపో. సో హియర్ ఈస్ హిస్ బండి, బట్ అది ఆయన బండి అనుకుని ఎక్కేస్తున్నాడు. ఎందుకు అట్లా వాడేస్తున్నావు ఐరన్ చేసిన షర్ట్స్ అన్ని? ఎక్కువ అంటే పెట్టి మాకు 2 అంటే పెట్టు, తగ్గుతుండ పిల్లలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ వీడియోలో ఏంటి అంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దత్తు నేను యానివర్సరీ రోజు ఒక ప్లేస్లో ఉండట్లేదని. సో ఆయన ఎక్కడికి వెళ్ళిండు అండ్ మేమిద్దరం సపరేట్గా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళే ముందు రోజు ఏమేమి చేసినాం అనేది అంతా కూడా ఈ వీడియో అనమాట. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్జాక్ట్లీ మేము హైదరాబాద్లో ఉంటే యానివర్సరీ రోజు ఏమేమి చేద్దామని అనుకున్నాం అనేదంతా ఒక రోజు ముందు చేసినాం. సో మార్నింగ్ అయితే ఫస్ట్ లేచి కొత్త డ్రెస్సెస్ వేసేసుకొని టెంపుల్కి వెళ్ళినాం అనమాట. మన బర్త్డే అయినా ఇంకా ఏదైనా కూడా ఆబ్వియస్గా మార్నింగ్ ఫస్ట్ డే టెంపుల్కి వెళ్తాం కదా. సో అట్లా మేము ఒక రోజు ముందు టెంపుల్కి వెళ్ళి, మీకు ఒక వీడియోలో చెప్పిన పంతులు గుర్తుపట్టి మాట్లాడిండని, సో ఆ పంతులే ఉంటాడనమాట ఈ టెంపుల్లో శివుడి దగ్గర. సో ఆయన నన్ను ప్రతిసారి గుర్తుపట్టి మాట్లాడతారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు, వీడియో కంటెంట్ ఏం జరుగుతుందో కూడా చెప్తారు. సో మీరు కామారెడ్డినా అని అన్నీ అడుగుతారనమాట. ఫస్ట్ అయితే మా పేర్ల మీద అర్చన చేయించుకున్నాం ఇక్కడ. आचमनीयान् समर्पयामि अक्षधान् नमस्काराञ्जलिं समर्पयामि पुष्पैः पूजयामि नानाविध परिमलपत्राञ्जलिं समर्पयामि यजमानस्यामिति मङ्गल आनन्दनीनां అండ్ ఆ రోజు మండే అన్నట్టు. సో ఆబ్వియస్గానే శివుడికి మండే రోజు స్పెషల్గా పూజలు చేస్తారు కదా. ఇంకా అక్కడ టెంపుల్లో బయట ఉండే శివలింగం ఉంటుందన్నమాట. ఇక్కడ దత్తు ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇట్లా శివుడికి వాటర్తోని అభిషేకం చేపించి అర్చన అయితే చేయించుకుంటాము. సో ఇంకా పంతులు ఇచ్చిన ప్రసాదం అంతా తీసుకొని చాలాసేపు అయితే టెంపుల్లో స్పెండ్ చేసినాము. మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వచ్చినాం అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దత్తు అయితే ఉండట్లేదు ఫర్ 15 days. సో ఆయన గుజరాత్ వెళ్తున్నారనమాట ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల. ఇంకా నేను ఆ 15 days మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందామని అనుకుంటున్నా. ఇంకా దానికన్నా ముందు హైదరాబాద్లో ఉన్న పనులన్నీ పెండింగ్ ఏమేమి అవుతున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని. నాకు ఎట్లాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను నా వర్క్ చేసుకుంటూ ఒక సైడ్ అయితే వంట చేస్తున్నా. అండ్ 15 రోజులు ఉండము అని అంటే ఇల్లు కానీ ఇంట్లో ఉండాల్సిన థింగ్స్ ఇంకా హైదరాబాద్లో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అండ్ ఆయన లేకుండా నేను సర్వైవ్ అవ్వడం అయితే చాలా కష్టం. బికాస్ నాకు ప్రతి చిన్నదానికి 1 year మొత్తంలో కూడా అన్నీ ఆయన మీదనే డిపెండ్ అయి ఉంటా అనమాట. సో ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. బట్ నాకు మళ్ళీ మధ్యలో హైదరాబాద్ వచ్చే పనులు ఉన్నాయి. లిటరల్గా 15 days కంటిన్యూస్గా అక్కడనే ఉందామని ఫస్ట్ డిసైడ్ అయినా ఆయన గుజరాత్ వెళ్తున్నాడు అని తెలిసిన తర్వాత. బట్ ఆ 15 daysలో నేను ఒక 4 times అయినా మినిమం హైదరాబాద్ వచ్చిన అనమాట. అది ఎందుకు అనేది కూడా తర్వాత చెప్తాను. బికాస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ పనులు అండ్ చాలా ఎమర్జెన్సీ ఉండే పనులు. సో అవన్నిటికీ డిస్టర్బ్ కావద్దు అని చెప్పి అటు వర్క్ కానీ ఇటు ఇంకా పర్సనల్ లైఫ్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా మేము ఆ రోజే ఒక్కరోజే అన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్లనైతే చాలా హడావిడి అయిపోయింది మాకు. సో వంట చేస్తున్నా ఆ టైంకి అయితే ఎగ్జాక్ట్లీ ఇంకా లిటరల్గా ఎట్లా అయిపోయిందంటే, ఫస్ట్ యానివర్సరీ అని అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాము. అట్లీస్ట్ ఒక చిన్న ఎక్కడికి వెళ్ళకపోయినా హైదరాబాద్లోనైనా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ మేము దూరం వెళ్ళిపోతున్నాం అనే ఒక అదైతే ఉంది. కాకపోతే వెళ్ళే పని ఆయనకి ఇంపార్టెంటే అండ్ ఈ 15 daysలో నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకునే పనులు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మాకైతే కొంచెం కూడా మిస్సింగ్ ఫీలింగ్ కానీ మేము సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని అన్నది కూడా అసలు లేదు. అండ్ ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుందని చెప్పినా కదా. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే అన్నయ్య కూడా వచ్చినుండే. సో మేము లంచ్ చేసినాము. వాళ్ళిద్దరు లంచ్ అయిపోగానే నేను కూడా లంచ్ చేసిన. చాలా డేస్ తర్వాత నాకు ఒకరు కామెంట్ పెట్టిర్రు, సో చింతకాయ చారు అంటాం మేము, పచ్చిపులుసు అంటారు కదా, అది చెయ్యరేంటి మీరు ఎప్పుడు అని చెప్తే దత్తు తినడు, ఆయనకి ఇష్టం లేదు. సో అన్నయ్య ఎట్లాగో లంచ్కి వస్తుండని చెప్పి పెసరపప్పు చేసిన అని చెప్పి నేను కూడా చింతకాయ చారు వేసుకున్నాను అనమాట. పెసరపప్పు టమాటా అండ్ చింతకాయ చారు బెస్ట్ కాంబినేషన్ ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇంకా లగేజ్ ప్యాకింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. తిన్న తర్వాత నేను బేసిక్గానే 1 రోజు 2 రోజులు ఎక్కడికన్నా వెళ్తున్నా అంటే
దానికి మినిమం ఒక 4 days 5 daysకి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకొని పోతా. ఈయన 15 days వెళ్తున్నాడు అంటే లిటరల్గా 10 minutes కూడా స్పెండ్ చేయలేదు. ఒక 4 జీన్స్, ఒక 5-6 షర్ట్స్, 2 నైట్ ప్యాంట్లు, ఒక 2 స్వెటర్స్, అంతే సెట్ ఒక 10 నిమిషాలలో సర్దుకొని వెళ్ళిపోయిండు. నేను ఈ 15 daysలో లిటరల్గా నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 weekకే నేను మళ్ళీ హైదరాబాద్కి వస్తా. వితిన్ 4 daysలో వచ్చిన, 3 daysలో కూడా వచ్చిన అనమాట. అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చిన అనేది నేను షార్ట్ వీడియోస్లో అంతా కంటెంట్ ఇస్తాను. సో అట్లా నేను ఆ 2-3 days కోసం కూడా ఒక 1/2 hour లిటరల్గా ఒక 10 dresses అయితే పెట్టుకున్నాను. అంటే నైట్ వేర్, లెగిన్ టాప్స్ అండ్ టీ-షర్ట్స్ అన్నీ కలిపి. అండ్ సేఫ్ సైడ్ ఉండడం కోసం ఒక శారీ కూడా పెట్టుకున్నా. పెళ్ళైన తర్వాత ఇది ఒక పెద్ద టాస్క్ అయింది. ఇంతకుముందు అయితే నైట్ డ్రెస్సెస్, 2 జీన్స్ వేసుకొని పోతే ఎక్కడన్నా సెట్ అయిపోయేది. ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినా లేదంటే ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా సడన్గా అకేషన్ వస్తే లేదంటే ఏదైనా ఫంక్షన్ వస్తే ఎక్కడికన్నా వెళ్ళాల్సిన వస్తే ట్రెడిషనల్గా అని చెప్పి ఆ శారీ కూడా పెట్టుకోవడం ఒక టాస్క్ అయిందనమాట. పెళ్ళైన వాళ్ళందరూ అయితే దీనికోసం కనెక్ట్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ సర్దుకునేటప్పుడు ఇంట్లో 2 బట్టలు తీయడానికి నేను సెల్ఫ్ అంతా తీసి కింద పెట్టే రకము. అండ్ ఇంకా వీడియోస్ వేసే వాళ్ళకైతే ఎట్లుంటుందంటే ఒక రోజులో ఒక 3 videos అనుకున్నాం అనుకోండి, ఆబ్వియస్గా రోజు ఎవ్వరు షూట్ చేయరు, రోజు ఎవ్వరు ఎడిట్ చేయరు. ఒక్కరోజే ఒక 4-5 షూట్ చేసుకొని పెట్టుకొని దాన్ని రోజొకటి అట్లా రిలీజ్ చేస్తారు. సో ఒకరోజే 3-4 షూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ 3-4 డ్రెస్సెస్ అనేటివి అట్లీస్ట్ ఒక 2-3 months వరకన్నా రిపీట్ కాకుండా నేను చూసుకుంటా. బికాజ్ పెద్ద యూట్యూబర్స్ వాళ్ళకైతేనేమో మంచిగా ప్రమోషన్స్కి కానీ అట్లా వస్తాయి కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. నేనేంటంటే ఒక 3 monthsకి రిపీట్ కాకుండా అట్లా చూసుకుంటా. దానికోసం అని చెప్పి ఒకరోజే 3 dresses చేంజింగ్ ఉంటుంది, అవన్నీ ఫోల్డింగ్. సో ఆబ్వియస్గా యూట్యూబ్ వీడియోలు చేసే ప్రతి ఒక్కరిల్లు ఒక రూమో ఇట్లా ఒక చైరో, నా వెనకాల ఉన్న చైర్ అదంతా కూడా అదే అన్నట్టు. రోజు ఆ 2-3 pairs బట్టలు పడేయడము, మళ్ళీ వాటిని నెక్స్ట్ టైం వేసుకునే వరకు అట్లనే ఉంచడము, వాష్ చేయడము, ఇదే జరుగుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ 4 daysకి ఇక్కడ కనిపిస్తున్న బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నా, వాటితో ఒక శారీ పెట్టుకున్నా. అండ్ 15 days మంచిగా లాంగ్ టైం ఉండొచ్చు అని అనిపించింది. ఇంకా ఎంత బిజీగా ఉన్నా కూడా ఏ సందులో గ్యాప్ దొరికితే ఆ సందులో ఆయన అయితే కంటెంట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ నాకు దీని బిఫోర్ డే అండ్ ఈ రోజు 2 రోజులు కూడా చాలా టయర్డ్ ఉండే. బికాస్ బ్యాక్ టు బ్యాక్ పనులు ఉండే, మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు. ఇంకా దాంట్లో కొన్ని పనులు అవ్వలేవు. సో అంత టైంలో ఇంకా అసలు కంటెంట్ నేనైతే మోస్ట్లీ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే అంత ఓపిక కూడా రాలేదన్నమాట. అన్ని పనులు ఉండే. సో అన్నీ సెట్ చేసి అరేంజ్ చేసి ఇంకా 15 days ఇంటికి రాము అన్నప్పుడు చేయాల్సిన పనులన్నీ చేసుకొని ఇక్కడ కొన్ని బట్టలు అయితే సర్దేసుకున్నా ఫైనల్గా. దీని తర్వాత మాకు ఆర్ఫనేజ్కి వెళ్దామని అనుకున్నాం. యాక్చువల్గా ఈరోజు లంచ్ టైంకే మాట్లాడినాము. నేను ఎప్పుడైనా కూడా ఏదైనా డొనేట్ చేయాలని అనుకుంటే గూగుల్లో నియర్ బై ఉన్న వాటికి కాల్ చేసి అట్లా డొనేట్ చేస్తుండే. బట్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్ ఉంటుంది కదా అక్కడికి. సో గూగుల్లో సెర్చ్ చేసి నియర్ బై ఆర్ఫనేజ్ అంటే మా ఇంటి దగ్గర ఒకటి ఉంది, చైల్డ్ కేర్ ఆర్ఫనేజ్ అని చెప్పేసి, వాళ్ళకి కాల్ చేసి లంచ్ టైంకి వస్తాం అరేంజ్ చేయండి అని అంటే, లేదు లంచ్ టైం ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది, సో మీరు వస్తే డిన్నర్ టైంకి రావచ్చు అని చెప్పి. నెక్స్ట్ డే వెళ్దామంటే ఇంకా మేము నెక్స్ట్ డే హైదరాబాద్లో ఉండట్లేదు. సో దానికోసమని ఆ రోజు ఈవినింగ్ వెళ్ళినాము. అండ్ దత్తు కూడా బిఫోర్ మ్యారేజ్ అయితే ఒక ఆర్ఫనేజ్లో వాలంటీర్ ఉంటుండే అనమాట. ఎవ్రీ సండే వెళ్ళి అక్కడికి సర్వీస్ చేయడము, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కోసం డొనేట్ చేయడం అట్లా చేస్తున్నానట. నేనైతే ప్రతిసారి కూడా ఆన్లైన్లో అంటే ఎవరికైనా డొనేట్ చేయాలి అని అంటే అట్లా అప్పుడప్పుడు చేసేదాన్ని, కానీ డైరెక్ట్గా ఎప్పుడు చేయలేదు. అండ్ నా 10,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వెళ్దామని అనుకున్నా, 1,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వెళ్దామని అనుకున్నా. నాకైతే ఏ అకేషన్ అయినా కూడా ఎవరికైనా యూజ్ అయ్యేలాగా హెల్ప్ చేయడం అనేది ఒక థాట్ ఉంటుంది. అంత హెల్ప్ చేయడానికి మన దగ్గర లేకపోతే అట్లీస్ట్ ఒక 1,500 అట్లా హెల్ప్ చేసినా నయమే అనిపించి రోడ్ మీద ఉన్న వాళ్ళకి అన్నం ఇవ్వడము, సో అట్లాంటివి చేయడం నాకు ఇష్టం. సో మోస్ట్లీ అట్లనే చేస్తా. నాకు సెలబ్రేషన్స్ కన్నా ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ప్రతిసారి కుదరలేదు, ఈసారి కూడా మిస్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నా. బట్ ఫైనల్గా డిన్నర్ టైంకి అయితే కుదిరింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి మేము మా ఇద్దరికి ట్రైన్స్ ఉండే అనమాట, ఆయనకి గుజరాత్కి నాకు కామారెడ్డికి. సో అట్లా చేసుకోవాల్సిన పనులన్నీ లిటరల్గా ఆర్ఫనేజ్కి వెళ్ళక ముందే కంప్లీట్ చేసుకొని కొనుక్కోవాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కొచ్చుకొని ఆర్ఫనేజ్కి వెళ్ళడం కోసం రెడీ అయినాం. ఇక్కడ ఇట్లా ఈ స్మైల్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, నా డ్రెస్ నేను లెమన్ ఎల్లో అట్లా పెట్టినా, బట్ ఇది బ్రైట్ ఎల్లో వచ్చింది. సో దత్తు బెదురు పెట్టినట్టుంది అన్నాడు. అప్పటికి ఇంకా ఏం ఆప్షన్ లేదు, అదే డ్రెస్ అనుకున్నాం కాబట్టి ఇంకా అది వేసుకొని రావాల్సి వచ్చింది. ఇదే ఆర్ఫనేజ్. నేను అక్కడికి ఒక 3-4 hours టైం స్పెండ్ చేసిన, బట్ ఒక 5 minutes కూడా వీడియో క్లిప్ తీయలేకపోయినా.
నేను ఫస్ట్ టైం లైవ్లో వెళ్ళి చూడడం వల్లనేమో నేనైతే మస్తు ఎమోషనల్ అయినా అన్నట్టు అక్కడికి పోయిన తర్వాత. కొందరు చాలా చిన్నపిల్లలు ఉన్నారు, 2 years 3 years. సో వాళ్ళు అట్లా 2 sets డిసైడ్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఇక్కడ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే అక్కడ ఒక గోశాల ఉందన్నమాట. దాని నుంచి వచ్చే మిల్క్ అమ్మి అండ్ డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు డొనేషన్స్. సో వాటితోనే వాళ్ళందరికీ స్కూల్ కానీ బుక్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఒక 35-40 వరకు పీపుల్ ఉండే. సో అక్కడ పింక్ డ్రెస్లో కనిపిస్తున్నామనే ఆర్గనైజ్ అంతా చేస్తుంది. నేను వాళ్ళ డీటెయిల్స్ కింద ఇస్తా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే హెల్ప్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి హెల్ప్ చేయండి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేనైతే ప్రతి బర్త్డే కానీ లేదంటే యానివర్సరీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా ఇద్దరికి సంబంధించింది అక్కడనే సెలబ్రేట్ చేయాలి. అంటే ఆ ఆర్ఫనేజ్ అనే కాదు, అట్లీస్ట్ మాకు వెళ్ళడానికి టైం లేకపోయినా మనీ డొనేట్ చేయాలి అని నేను ఫిక్స్ అయినా. బికాజ్ ప్రతి సెలబ్రేషన్కి ఒక కేక్ అయితే తెచ్చుకుంటాం. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నా ఆస్తులు లేకపోయినా లేదు, రిచ్ అయినా పూర్ అయినా కేక్ అయితే మ్యాండేటరీ. దానికి ఒక 1000 రూపీస్ ఈజీగా అయితే అది డొనేట్ చేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీరు మోస్ట్లీ ఆర్ఫనేజ్ వీడియోస్ చూస్తే దాంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ అదంతా చేస్తారు. బట్ మేము అది కూడా చేయలే. కేక్ అయ్యే మనీ కూడా నేను అక్కడ డొనేట్ చేసి వచ్చిన. మేము వెళ్ళినప్పుడు అనుకున్న అమౌంట్ ఒకటి అండ్ మేము డొనేట్ చేసింది దానికన్నా కొంచెం ఎక్కువనే. అండ్ ఓన్లీ డిన్నర్కి లేదంటే ఓన్లీ లంచ్కి స్పాన్సర్ చేయాలనుకుంటే మాత్రం 2500 అన్నట్టు. ఇంకా ఎక్స్ట్రా చేయాలనుకుంటే గోశాలకు కానీ వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ కానీ బుక్స్ కానీ స్నాక్స్ ఫ్రూట్స్ ఏమైనా చేసుకోవచ్చు, ఎంతనైనా చేయొచ్చు. సో డీటెయిల్స్ కింద ఇస్తా. నాకు మా యానివర్సరీ ఎక్కడికి వెళ్ళకున్నా ఆ రోజు మేము ఇద్దరం లేకపోయినా ఆ ముందు రోజు వెళ్ళి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మంచిగా అనిపించింది. అండ్ ఇదంతా వాళ్ళ హాస్టల్. ఈవెన్ ఈ సామాన్ కూడా వాళ్ళకి డొనేట్ చేయొచ్చు అనమాట. అండ్ అక్కడ ఉన్న పిల్లలు చాలా చాలా డిసిప్లిన్డ్గా ఉండే. అంతే, ఇంకా అక్కడి వరకు మేము ఫుడ్ పెట్టేసి వాళ్ళతో మాట్లాడి అండ్ వాళ్ళకి మాకు హెల్ప్ అయినంత అండ్ మా థింగ్స్ కొన్ని క్యాన్సిల్ చేసుకొని ఆ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాము. మేము హ్యాపీగా ఫీల్ అయినాం. ఇదంతా షో ఆఫ్కి కాదు, కానీ మీరు ఎవరైనా చేయాలనుకుంటే చేయండి. బికాజ్ వాళ్ళకి 1 day నార్మల్ ఫుడ్ పెడతారంట, అన్నం పప్పు. సో ఎవరైనా డొనేట్ చేసినప్పుడు స్వీట్ కానీ 2 types ఆఫ్ కర్రీ, ఫ్లేవర్డ్ రైస్, చపాతీ, పూరి అట్లా పెడతారు. సో మన వల్ల ఒక లైఫ్లో వాళ్ళు ఒక స్పెషల్ ఫుడ్ తినగలుగుతున్నారు అంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అని నా ఫీలింగ్. ఇక్కడికి మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. చాలా డేస్ నుంచి ఒక విషయం చెప్తా అంటున్నా. ఆ పనులన్నీ చాలా లేట్గా జరుగుతున్నాయి. బట్ 1 fine day అయితే డెఫినెట్గా జరుగుతాయి. నేను అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటా. మీకు నా వీడియో కానీ నా థాట్ ఏం నచ్చినా కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ మమ్మల్ని కూడా టేస్ట్ చేయమన్నారు. ఫుడ్ అయితే చాలా క్వాలిటీగా ఉండే. అండ్ ఇది గోశాల. ఇంటికి వెళ్ళేటప్పుడేమో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆగి ఆ నైట్ ఇంకా ఎట్లాగో యానివర్సరీ రోజు మేము ఏం చేయం కదా అని చెప్పి అట్లా చిన్న చిన్న మూమెంట్స్ ఇష్టమైన ఫుడ్ అవన్నీ తినేసి ఇంటికి వెళ్ళినాం అన్నట్టు. సో ఇక్కడికి మా వీడియో అయితే అయిపోయింది. కింద డీటెయిల్స్ ఇస్తా. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి హెల్ప్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.